హాయ్ అండి. చిన్న కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. కాకరకాయ రైస్ అయితే చేసేసుకుందాం. టేస్ట్ అయితే చూపించేస్తా. సూపర్ అండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. రండి వెళ్ళిపోదాం, చేసేద్దాం. హాయ్ అండి, నేను మీ రజనీని. ఇలా చాపింగ్ బోర్డ్ అయితే తీసుకోండి. కిచెన్లోకి అయితే వచ్చేసాం. ఈ రోజు అయితే మనం కాకరకాయ రైస్ చేసేసుకుందాం. కాకరకాయలు అయితే తీసేసుకోండి. చూడండి, ఇలా ముచ్చుకలన్నీ కూడా నీట్గా అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే తీసేసుకోండి. నీట్గా ఇలా అయితే తీసేసుకోండి. ఇవి కూడా ఇలా అయితే పెట్టేసుకోండి. కరెక్ట్ సైజులో పెట్టుకోండి. ఇలా అయితే తీసేసుకోండి. వాటర్లో అయితే వేసుకుని ఇలా నీట్గా అయితే కడిగేసుకోండి. నీట్గా కడిగిన తర్వాత ఇలా టర్కీ టవల్లో వేసుకుని వాటర్ అయితే అద్దుకోండి. చూడండి, కాకరకాయలు అయితే ఇలా అయితే తీసుకొని కొంచెం నాట్ల కింద అయితే పెట్టుకోండి. ఇలా అయితే నాట్లు పెట్టేసుకోండి. నాట్లు పెట్టిన తర్వాత ప్రతి కాయ పుచ్చుంది లేనిది చూసుకోండి. చూడండి, అన్ని కాయలు కూడా నాట్లు పెట్టేసుకున్నాం. పక్కకు అయితే పెట్టేసుకుందాం. స్వీట్ కార్నర్ అయితే తీసుకోండి. గింజలు అయితే వలిచేసుకోండి. చూడండి, ఇలా అయితే తీసేసుకోండి గింజలన్నీ కూడా. వాటర్ అయితే తీసుకోండి. స్వీట్ కార్నర్ అయితే ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఇవి అయితే కుక్ చేసేద్దాం. చూడండి, ఇలా అయితే కుక్ చేసేయండి. చూడండి, ఎంత మెత్తగా అయితే కుక్ చేసేసుకోండి. పక్కకు అయితే పెట్టేసుకుందాం. ఒక వెల్లుల్లి అయితే వలిచేసుకుందాం. ఇలా అయితే వలిచేసుకోండి. ఒక ఆనియన్స్ అయితే నీట్గా తీసేసుకుందాం. ఇలా అయితే తీసేసుకోండి నీట్గా. ఆనియన్స్ అయితే నీట్గా కట్ చేసుకోండి. ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుందాం. ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే అన్నీ కట్ చేసుకోండి. సన్నగా అయితే కట్ చేసుకోండి. ఇలా ఇవన్నీ కూడా ఇలా అయితే మ్యాష్ చేయండి. ఇలా కొబ్బరి అయితే తీసుకోండి. చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసుకుందాం. చూడండి, కొబ్బరి అయితే ఇలా పీసుల కింద అయితే కట్ చేసుకుందాం. సన్నగా అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే మొత్తం కట్ చేసుకోండి. చూడండి, ఇలా అయితే కట్ చేసుకోండి. కరివేపాకు అయితే తీసుకోండి. నీట్గా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఇలా అయితే రెమ్మలు తీసేసుకోండి. ఇలా అయితే కట్ చేసేసుకోండి. ఇలా అయితే కట్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఇలా తీసేసుకోండి. బాండ్లీ అయితే పెట్టేసుకోండి. బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ అయితే కావాల్సినంత వేసేసుకుందాం. ఇలా అయితే వేసేసుకోండి. చూడండి, హీట్ అయింది లేనిది చూసుకోండి. చూడండి, కాకరకాయలన్నీ కూడా వేసేసుకుందాం. చూడండి, కలర్ అయితే బాగా వచ్చేసింది కదా, బాగా ఫ్రై అయిపోయి. ఇవి అయితే తీసేసుకోండి. ఇలా అయితే అన్నీ తీసేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసుకుందాం. జీలకర్ర,
చూడండి చెట్టు అనేటప్పుడు శనగపప్పు కూడా తీసేసుకోండి. కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కట్ చేసిన కొబ్బరి ఇవి ఒకటి కొంచెం వేపుకోండి. ఆనియన్స్ ఇవి కూడా కలర్ వచ్చే వరకు వేసేసుకుందాం. కుక్ చేసిన స్వీట్ కార్నర్, వేపుకున్న కాకరకాయలు, తగినంత పసుపు, తగినంత కారం, తగినంత సాల్ట్, తగినంత గరం మసాలా, మనకు కావాల్సినంత నెయ్యి. వేడి వేడి రైస్, స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఈ సైజ్ నిమ్మకాయలు అయితే తీసుకోండి, రసం అయితే తీసేసుకోండి. తీసిన నిమ్మరసం అయితే ఇలా అయితే వేసేసుకోండి. సాల్ట్ అది చూసుకొని వేసుకోండి. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే కిప్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా అయితే తీసేసుకోండి. చూడండి, కాకరకాయ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీ అండి. షుగర్ పేషెంట్లకు అయితే చాలా మంచిది. కంపల్సరీగా వారానికి ఒకసారైనా తీసుకోండి. కాయలు అయితే వెరైటీగా కట్ చేసుకోవచ్చు, ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా వీలవుతే అలా కట్ చేసుకోండి. హెల్త్కి అయితే చాలా మంచిది. షుగర్ పేషెంట్లు తీసుకోవచ్చు, నార్మల్ వాళ్ళు తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా. ఓకే, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. వీడియోలో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేదు. కంపల్సరీగా లైక్ చేయండి. టేస్ట్ అయితే చూసేద్దాం. సూపర్ అండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సూపర్ ఫ్రెండ్స్. చూడండి, బాగా కుక్ అయిపోయింది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. ఒకసారి అయితే ట్రై చేయాల్సిందే మీరు. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి. బాయ్ అండి, బాయ్ బాయ్.